తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. సబ్స్టేషన్ లో పూర్తి చేపిస్తాం. ఇంకేం ప్రాబ్లం ఉంది? సార్ ఓకే అధికారుల ద్వారా సెక్రటరీ కానీ ఎంఆర్ఓ అధికారులు వస్తారు. విన్నారా? నిరుపేద కుటుంబాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇంటికి ఏర్పాటు చేస్తాం. ఖాళీ స్థలం ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తాం. లేపించుకుంది ఆ మురికి కుంపలు వచ్చిన తల్లి. అంగన్వాడీ బిల్డింగ్తో పాటు గ్రామంలో కొన్ని సీసీ కెమెరాలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్న స్థానిక ఎంపీ జెడ్పీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, సింగూరు చైర్మన్ గారికి, గ్రామంలో పాల్పంచుకున్నది. గ్రామాల్లో అయితే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నెమ్మదిగా పడుతుంటే వారు చేసిన సంక్షేమ కార్యక్రమం కోసం గ్రామాల్లో ఎక్కడ చూసినా, ఏ పల్లెలో చూసినా, ఏ పట్టణాల్లో చూసినా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం గత 8 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి ఎంత బ్రహ్మరథం పడుతున్నారు దేశం. గ్రామాలలో మౌలిక సదుపాయ శిశువులు కానీ, డ్రైన్లు కానీ, వైకుంఠాలు కానీ, గ్రామాలలో లోల్టీ సమస్య ఒకప్పుడు ఏ రకమైన పరిస్థితి చూసినట్లయితే, కానీ 8 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన వచ్చినాక చాలా అద్భుతంగా కరెంటు నిర్వహణ, కరెంటుతో పాటు రైతులకు పండించే పంటకు మద్దతు ధర కానీ, అదేవిధంగా ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమం, కన్యాలక్ష్మి కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూస్తున్నాం. ఇలా బీజేపీ పార్టీ నాయకులు ఈ తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఏదైనా ఒక రాజకీయ కోణంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ పార్టీని అలా 8 సంవత్సరాల్లో కన్వీనర్లతో తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధితో పాటు అన్ని రకాల వనరులు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నించిన బీజేపీ పార్టీని దేశాన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఈరోజు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎన్నికల సంఘం గుర్తింపించింది. దానితో ఇలా కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో ఒక కీలక భూమిక వహించాలని దేశ ప్రజలంగా కోరుకుంటున్నారు. బీజేపీ నాయకులు కక్షదాజంతోటి, కుట్రపూరిత ఆలోచనతోటి ఇలా రకరకాల విమర్శలు చేయడం, స్థాయికి మించిన మాటలు మాట్లాడడం. బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేందర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో చూసిన పత్రికలు చూసిన స్టేట్మెంట్ ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చి ప్రస్తుతం తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. కేసీఆర్ గారు పని అయిపోయింది, ఇక తెలంగాణ ఆత్మగౌరవం పోయింది. ఇక జాతీయ రాజకీయాల్లో తెలంగాణ గడ్డని, వాణిని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మరి ఢిల్లీ ఎర్రకోటపై గులాబ్ జెండా ఎగరేస్తాను ఏదో కంకణం కట్టుకుని ఆ రోజు ఉద్యమాల్లో ఏ రకంగా అయితే పోరాటం చేసి 14 తెలంగాణ సాధించాం, అదే పద్ధతిలో దేశాన్ని కూడా సక్రమార్గంలో పెట్టాలి. జనాల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ అన్ని రకాల సమస్యలను మరి సద్వినియోగం చేసుకునే విధంగా బయట దేశాలతో పోటీపడే విధంగా మరి భారతదేశాన్ని మరి గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఇలా తెలంగాణ వాడు ఎర్రకోట మీద జెండా ఎగరేయకూడదని ఉందా? దానికి తట్టుకోలేక రాజకీయ గౌరవం ఇలా కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ నాయకులు మళ్ళీ బీజేపీ జెండా ఎగరేస్తుంది.